గురుగారు, ఈ నెల 16వ తారీఖు నుంచి తెలంగాణ బోనాలు ప్రారంభమవుతున్నాయి. నాకు చాలా కాలం నుంచి నా మనసులో తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఈ బోనాలు ఏంటి? ఎందుకు ఈ ఉత్సవాలు వచ్చాయి? ప్రతి ఒక్క ఉత్సవానికి కూడా ఏదో ఒక అర్థం, పరమార్థం ఉండనే ఉంటుంది కదండి. ఏంటి? ఎందుకు తెలంగాణలోన ఆధ్యాత్మికంగా అందరూ కూడా పల్లె పల్లెలోన బోనాలు ఎత్తుతారు, బోనాల ఉత్సవాలు జరుగుతాయి. బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ ఆధ్యాత్మికతతో వెల్లివిరుస్తుంది తెలంగాణలో. ఏంటి ఈ బోనాలు? అసలు ఈ పదం ఎలా పుట్టుకొచ్చింది అని అంటారు మీరు? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బోనం అంటే అసలు దీనికి ఆ సరి అయినటువంటి అర్థం ఏమిటంటే భోజనం. బోనం అంటే భోజనం. అయితే ఎప్పుడైతే ఆషాఢమాసం ప్రారంభమవుతుందో అప్పుడు ప్రకృతిలో వచ్చే అనేకమైనటువంటి మార్పులు, ఆ మార్పులతో పాటు ప్రకృతి పరంగా సంభవించే అనేకమైనటువంటి వ్యాధులు, వీటన్నిటికి కలుపుకొని జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమైనటువంటి తల్లిని కొలవడం బోనాల పండుగలో ఉన్నటువంటి విశిష్టత. అయితే బోనం అంటే మనము భోజనం అని చెప్పుకోవచ్చు. మరి సమస్త జీవులకు 84 లక్షల జీవరాశులకు అన్నం పెట్టే తల్లికి మనం బోనం పెట్టడం ఏమిటి అంటే, ప్రకృతి రూపంలో ఉన్నటువంటి తల్లిని శక్తి స్వరూపిణిగా ఆరాధన చేసే ఆచారం భారతీయ సనాతన సంప్రదాయంలో అనాది కాలం నుండి వస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే సృష్టి స్థితి లయకారులు ముగ్గురు ఉన్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారు కూడా ఒకానొకప్పుడు మరి అమ్మను కొల్చిన తర్వాతనే వారు బాధ్యతలు తీసుకున్నట్టు మనకు దేవీ భాగవతంలో చెప్పబడుతుంది. కాబట్టి దాని ప్రకారంగా శక్తి ఆరాధననే బోనాల పండుగ ఒక రకంగా. తర్వాత ఈ యొక్క బోనం అంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో, ఈ ఆషాఢ మాసం కూడా మన పూర్వీకులు మునులు మనకు మాసాల పేర్లు పెట్టేటప్పుడు కూడా ముఖ్యంగా మనకు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఈ పౌర్ణమి ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ, ఈ రెండు నక్షత్రాలతో ఏదో ఒక నక్షత్రంతో కూడుకొని ఉన్నది కాబట్టి ఆషాఢ మాసం అనే పేరు పెట్టడం దీనికి జరిగింది. అయితే ఈ యొక్క బోనాల పండుగ అనేది ఇప్పుడు కాదండి. దీని యొక్క చరిత్ర చూసినప్పుడు 1813వ సంవత్సరం నుండి నిజాం పరిపాలన ఇక్కడ జరిగినప్పుడు అప్పటి నుండి బోనాల సంస్కృతి అనేది మన జంట నగరాలలో హైదరాబాద్ పట్టణంలో ఉన్నట్టు చరిత్ర పుటలు మనకు తెలుపుతూ ఉన్నాయి. స్వామి, ఇప్పుడు సాధారణంగా ఆషాఢ మాసంలోన శుభకార్యాలు జరగవు అని అంటాం. అలాంటిది శుభకార్యాలు నిర్వహించరాదు అని నియమం పెట్టుకున్న ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారి ఉత్సవం నిర్వహించడం అనేది ఏమిటి అసలు? ఇది అర్థం కాని వ్యవహారం. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు చాలా చక్కని ప్రశ్న అండి మీరు. ఎందుకంటే అసలు ఆషాఢ మాసం అంటేనే శూన్యమాసం పేరు. అవును. అయితే శుభకార్యాలు చేయడానికి సరి అయినటువంటి మాసం కాదు. అయితే పరమాత్మ యొక్క సృష్టిలో ఏమిటంటే మానవునికి ఎంత అవకాశం ఇస్తే అంత అవకాశం వాడు పోతూ ఉంటాడు. అయితే భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి కొన్ని నిర్దేశమైనటువంటి మాసాలను పెట్టడం జరిగింది. దాంట్లో ఏమిటంటే ఆషాఢ మాసం. అయితే ఈ ఆషాఢ మాసంలో ఏదైతే పౌర్ణమి రోజున ఉన్నటువంటి ఉత్తరాషాఢ కానీ పూర్వాషాఢ కానీ ఈ నక్షత్రాల ఆధారంగా తీసుకొని శుభకార్యాలు ఉండవు. శుభకార్యాలంటే వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు. మరి ఈ ఆషాఢ మాసంలోనే చాతుర్మాస్య దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అంటే ఎవరైతే మనము ఋషులు మునులు పీఠాధిపతులు అని అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా ఆషాఢ శుక్ల ఏకాదశి, తొలి ఏకాదశి, ఆ తొలి ఏకాదశి నాడు వాళ్ళు ప్రారంభం చేస్తారు. అప్పటి నుండి 4 మాసాల దాకా, అంటే ముక్కోటి ఏకాదశి దాకా వీరు చాతుర్మాస దీక్షలో ఉంటారు. 4 మాసాలు.
అయితే ఈ యొక్క ఆషాఢ మాసము కేవలము భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి, భగవంతునికి ఆరాధన లేదా అమ్మ ఆరాధన చేయడానికి సరి అయినటువంటి మాసంగా దీన్ని శూన్య మాసంగా పెట్టడం జరిగింది. గురుజీ, తెలంగాణలోన ఈ బోనాల ఉత్సవాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని కూడా మన వాళ్ళు అంటారు. ఎప్పటి నుంచో ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటూ వచ్చారు. బోనాల పండుగ అనగానే ప్రతి పల్లె ముస్తాబవుతుంది. ప్రతి ఇంటిలోనూ కూడా బోనం ఎత్తడం అనేటువంటిది ఉండగా ఉంటుంది. ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. అది ఎంతో మంగళకరమైనది, సుభిక్షమైనటువంటిది అని కూడా మన గొప్ప నమ్మిక. అవును. మరి ఈ మొత్తం ఈ తెలంగాణ బోనాలను చూస్తే దీన్ని మనం స్థానిక విశ్వాసం అని చెప్పాలనా, లేదా దీనికి ఆధ్యాత్మికమైనటువంటి ఏదైనా విశేషం ఉందని చెప్పాలనా? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఒక పండుగ చేసుకుంటున్నామంటే, ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామంటే దాని వెనుక చరిత్ర ఉంటుంది, ఆధ్యాత్మిక చరిత్ర ఉంటుంది, భక్తి భావన కూడా దీంట్లో ఉంటాయి. అయితే దీనికి మన జంట నగరాల్లో బోనాల పండుగ విశిష్టతను తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇక్కడ మనకు అప్పన్న అని ఒక అతను మన హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించిన ముదిరాజు వంశస్థుడు అప్పన్న ఆయన పేరు. ఆ అప్పన్న అనే అతడు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహానగరంలో సైనిక శిబిరంలో పనిచేసేవాడు, ఒక ఉద్యోగిగా ఉన్నాడు. అయితే ఆయన ఏమిటంటే ఒకానొకప్పుడు, అంటే సుమారు 1813 సంవత్సరం ఆ ప్రాంతంలో, అప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్లేగు మహమ్మారి వ్యాధితో కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. చనిపోయేటప్పుడు అక్కడ మహాకాళి టెంపుల్ ఉంది ఉజ్జయిని మహానగరంలో. ఆ టెంపుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వెళ్ళి ఈ ఆహారాన్నంతా కూడా కుప్పలుగా పోసి బోనం సమర్పించి అందరూ కూడా మా రోగాలు దూరం చేయవమ్మా అని చెప్పేసి కాళికామాతను కొలవడం జరిగింది. ఆ విషయాన్ని మన దగ్గర ఏదైతే పేరు చెప్పుకుంటున్నామో అప్పన్న అనే అతడు అది చూశాడు అక్కడ. అప్పటికే మన హైదరాబాదు జంట నగరాలలో కూడా అప్పుడు నైజాం పరిపాలన నడుస్తూ ఉంది ఇక్కడ. మన జంట నగరాల్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా చాలామంది అప్పటికే కొన్ని వేల సంఖ్యలో ప్లేగు వ్యాధితోటి మరణాలు సంభవించడం ఇక్కడ కూడా జరిగింది. జరగానే ఈ యొక్క అప్పన్న అనే అతడు అక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్ళి, అమ్మా కాళికామాత ఉజ్జయిని మహాకాళి, అక్కడ ఉజ్జయిని మహాకాళి అనే పిలుస్తారు, అమ్మా మా దగ్గర కూడా ఇట్లా జరుగుతూ ఉంది, మరి నీ ఆశీస్సులతో అక్కడ ఈ ప్లేగు కానీ కలరా కానీ ఇటువంటి వ్యాధులు తగ్గితే ఈ ఉజ్జయిని మహాకాళి రూపంలో నిన్ను అక్కడ ప్రతిష్ఠ చేస్తా అని అప్పన్న అనే భక్తుడు మొక్కుకోవడం. అదేవిధంగా ఇక్కడ ప్లేగు కలరా వ్యాధి తక్కువ కావడం, దాంతో అప్పన్న ఈ ఉజ్జయిని మహాకాళి స్వరూపంతో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఇక్కడ కంటోన్మెంట్లో ఆ యొక్క ఆలయ నిర్మాణం చేయడం అనేది జరిగినట్టు చరిత్ర పుటలు చెప్తున్నాయి. అందుకే లష్కర్ బోనాలు అనే పేరుతో ఈ లష్కర్ బోనాలు అక్కడి నుంచి వచ్చాయి. లష్కర్ అంటే ఏంటి? లష్కర్ అంటే సైనిక శిబిరం అని. లష్కర్ అనే పదానికి లష్కర్ బోనాలు అనే పేరుతో మన జంట నగరాల్లో వచ్చాయి. అందుకే బోనాలంటే తల్లికి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అటువంటి తల్లికి ఆహారంగా వీళ్ళంతా కూడా కలిసి బోనాలు వండుకొని వెళ్ళి పోయడం. దీన్నే మన ప్రాంతంలోనేమో బోనాలు సమర్పించడం అంటారు, బోనాన్ని పెట్టడం. ఆంధ్ర ప్రాంతంలో నైవేద్యం అంటారు. ఇట్లా రకరకాలైన ఇదే మాసంలో అక్కడ చేస్తుంటారు. అయితే ఆ పెట్టే బోనాలతోటి అమ్మవారు శాంతి పొంది మనకు ఎటువంటి రోగాలు రాకుండా చూడాలని మన భక్తుల యొక్క నమ్మకము, విశ్వాసం. అది